విశాఖ స్టీల్ ప్లాంట్ ను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధాని మోడీ పెద్ద మనసుతో స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడం మొదలుపెట్టారని హర్షం వ్యక్తం చేస్తూ విశాఖ జగదంబ జంక్షన్ లో ఆయన చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలతో అభిషేకం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ను మోడీ గౌరవించి పాలసీలోనే మార్పు చేయడం గొప్ప విషయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజు వ్యాఖ్యానించారు. భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జేజేలు పలుకుతూ ఉంది. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒక ప్రభుత్వ రంగ సంస్థని డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళిన సంస్థని రీఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక పునర్జీవనం కలిగించి ఏదైతే ఆంధ్రుల కల ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమాలు చేసి 32 ప్రాణాల త్యాగాల ఫలితంగా ఏర్పడిన సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ చాలా పెద్ద మనసుతో 11,440 కోట్లు మొదటి సంవత్సరంగా కేటాయించి టోటల్ 18,000 కోట్ల ప్రపోజలు. మొదటి సంవత్సరానికి 11,440 కోట్లు. ఒక సంవత్సరం తర్వాత ఈ సంస్థ పురోగతిని పరిశీలించి మళ్ళా 7,000 కోట్లు ఇవ్వడానికి, అంతేకాకుండా దేశంలో ఒక నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండగా బీఐఎఫ్ఆర్కి వెళ్ళి కాయిలా పడిన సంస్థగా ఉన్నప్పుడు 1,339 కోట్లు మూలధనాన్ని మార్చి దాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల తర్వాత సంస్థని ఇవాళ ఆదుకోవడం ఆంధ్ర ప్రజల కళ నెరవేరింది. దీనికి శాశ్వత పరిష్కారం నేను సెయిల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండి 3 సంవత్సరాల నుంచి అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారితో, అమిత్ షా గారితో, అదేవిధంగా కుమారస్వామి గారితో, అంతకుముందు ఆర్సీపీ సింగ్ గారితో, నీతి ఆయోగ్లో కూడా పాలసీ మార్చడం కోసం నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ గారితో, తర్వాత వచ్చిన పరమేశ్వరన్ అయ్యర్ గారితో అందరితో మాట్లాడి ఇది ఎలాగైనా మనం నిలబెట్టాలి, ఒక పాలసీని మనం మార్చాలని చెప్పడం జరిగింది. పాలసీ అంత ఈజీ కాదని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ రాజ్యాంగమే మనం సవరణలు చేయగలిగింది, ఒక పాలసీని మార్చలేమా? ఆంధ్రుల హక్కు ఇది. 32 ప్రాణాలు త్యాగఫలితంగా ఏర్పడిన ప్లాంట్ని మనం కాపాడాలని చెప్పి అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అందరూ కలిసి ఒత్తిడి తేవడం, ఆ ఒత్తిడికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదంతా జరిగింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ డెలిగేషన్ పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు, శ్రీనివాస్ వర్మ గారు, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడాలని చెప్పి అభ్యర్థించడం, వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. 15 రోజుల్లో నేను వస్తానని చెప్పి జూన్ 26, 2024 మేము కలిస్తే జూలై 9 వారు విశాఖపట్నం వచ్చి ఈ ప్లాంట్ పరిశీలించి ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వను, నా సాయశక్తిలో నేను కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ ఈ ప్రపోజల్ 18,000 కోట్లలో 11,400 కోట్లకు ఆమోదం ఇవ్వడం ఇవాళ ఆంధ్ర ప్రజల అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. 4 సంవత్సరాలుగా ఉక్కు ఉద్యోగులు ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి జీతాలు సరిగ్గా రాక చాలా ఇబ్బందులు 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ప్రార్థనల ఫలితం కేంద్రంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం ఈ కళ సాకారమైంది. దీన్ని నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా చేయడంతో పాటు శాశ్వత పరిష్కారంగా సెయిల్లో కలపడం అని చెప్పి మేము ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక డిజిన్వెస్ట్మెంట్ సంస్థని రీఇన్వెస్ట్ చేయడమే చాలా పెద్ద అచీవ్మెంటు. దాన్ని శాశ్వత పరిష్కారం కూడా తప్పకుండా జరుగుతుందని నేను ఆశాభావంతో ఉన్నాను.